సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మీరు ప్రేమ్ అని పేరుకి తగ్గట్టే చాలా ప్రేమగా బిహేవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎక్కడి నుంచి ప్రేమ్ గారు మీరు? యాక్చువల్లీ నాది ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ మేడం. ఓకే. కర్నూలు డిస్టిక్ డోన్ అనేటువంటి ఒక మండలంలో చిన్న విలేజ్ సీసంగుంతల అని చిన్న విలేజ్ మేడం. నాది ఏం చదువుకున్నారు? నాది బీఈడి అయిపోయింది మేడం. బీఎడినా? యా. ఓకే. తర్వాత టీచింగ్ ఎప్పుడు ట్రై చేయలేదా మరి? నా ఫేవరెట్ గోల్ కూడా అదే మేడం, నాకు టీచింగ్ ఇష్టం. సో చేశా. నా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న బ్యాంక్ కంటే ముందు బిఫోర్గా నేను టీచింగ్ చేశాను మేడం. ఓకే. స్కూల్లో టీచింగ్ చేసేవాళ్ళు? ఎస్ మ్యామ్. నాకు ఇష్టం ఈ టీచింగ్ అనేది. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదా మరి, డిఎస్సి అలా? ఈ స్పోర్ట్స్ ఉండటం వల్ల ఎక్కువ అంత ఇంపార్టెన్స్ రాలేదు మేడం ఆ ఫీల్డ్ రావడానికి. సో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది అన్నట్లు కొంచెం వెయిట్ చేశా సమ్ టైమ్స్. ఓకే. స్పోర్ట్స్ మీద ఎప్పటి నుంచి ఇష్టం ఉంది? స్పోర్ట్స్ నాకు యాక్చువల్గా నేను నార్మల్గా ఆడుతున్నప్పటి నుంచి నాకు కొంచెం ఇష్టం మేడం స్పోర్ట్స్. అంటే మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాళ్ళా? చాలా ఆడేవాడిని. సో బట్ ఏంటంటే నాకున్న ప్రాబ్లంతో నేను నార్మల్ క్రికెట్లో ఓన్లీ బౌలర్ని నేను. సో అప్పుడు ఓన్లీ బౌలింగ్ వేసాను. కొంచెం బ్యాటింగ్ ఆడడానికి ఇబ్బంది అనిపించదు, అంటే బాల్ కనిపించక అది ఇబ్బంది. కొంచెం ఒక బౌలర్గా ఉండేవాడిని. ఓకే. సో నాకు 2004-05 ఆ టైంలో నాకు బ్లైండ్స్ కూడా క్రికెట్ ఉందని తెలిసింది మేము. సో అది గల్లీలో కాదు, ఢిల్లీలో ఆడేంత స్టేజ్లో ఉంది, లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది అని నాకు తెలిసిన తర్వాత బ్లైండ్ క్రికెట్ ఉంటుంది. ఓకే. మీరు అంటే చిన్నప్పటి నుంచి బ్లైండా? యాక్చువల్గా నాకు 10 years వరకు నేను నార్మల్ మేడం. అవునా? ఆఫ్టర్ 10 years ఎలా అంటే ఎలా జరిగింది? 10 years వరకు నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్గానే ఉంటారు కదా, పుట్టుకతో బ్లైండ్ కాదు మీరు? కాదు మేడం. ఓకే. ఈ చికెన్ ఫాక్స్ అంటారు కదా, లైక్ మా ఏరియాస్లో తట్టు అంటారు. ఓకే. అమ్మవారు. అమ్మవారు. సో దానివల్ల చిన్న డిస్టర్బ్ అయింది. ఓకే. దాని నుంచి కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అవును మ్యామ్. సో కొద్ది రోజుల తర్వాత అదే హైదరాబాద్లో చూపిస్తూ వస్తుంది అన్నారట. బట్ మా అమ్మ నాన్న మామూలుగా ఇల్లిటరేట్స్ వాళ్ళు, ఫార్మర్స్. సో హైదరాబాద్ అంటే ఆ టైంకి ఏదో ఒక పెద్ద వేరే దేశమేమో అన్నట్ల ఫీల్ అయ్యేవాళ్ళు. సో రావాలి చూపించాలంటే కొంత ఇబ్బంది పడేవాళ్ళు. సో అట్లాగానే వదిలేయటం జరిగింది. ఇంకా నా విజన్ కూడా అక్కడతో లాస్ అయిపోయింది. అట్లాగే సడన్గా అప్పుడే పోయింది? ఎస్ మ్యామ్. ఒక్కసారిగా పోయిందా లేకపోతే చిన్న చిన్నగా మధ్య మధ్యలో అట్లా కట్ అయింది మేడం. అంటే నార్మల్ పర్సన్ కూడా సటన్ ఏజ్ వచ్చేటప్పటికి విజన్ తగ్గుతుంటుంది. అవును. అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది విజన్. సో ఆల్రెడీ నాకు తగ్గినటువంటి విజన్ కదా, ఆటోమేటిక్గా కొంచెం అట్లా డౌన్ అవుతూ మెల్లమెల్లగా. ఓకే. మీకు తెలుస్తుండేదా అంటే డిఫరెన్స్? 10 years వరకు క్లియర్గా కనిపించేది మేడం. అంటే నాకు ఆ చిన్న ఏజ్లో కదా పెద్దగా అనిపించేది కాదు. సో నేను నార్మల్గా ఉంటున్నా కదా, ఏంటి నాకు ఆ బోర్డు మీద అక్షరాలు కనిపించట్లేదు, ఇదంతా కొంత డిస్టర్బ్ అయ్యేది స్కూల్లో కూడా. ఓకే. సో పిల్లలు క్లాస్మేట్స్ చాలా మంది గేల్ చేసేవాళ్ళు. అంటే కొంతమంది కొట్టి పరిగెత్తేవాళ్ళు. మామూలు స్కూల్లో ఒకటి ఉంటుంది కదా మేడం, బక్కగా ఉంటే బక్కోడని, నల్లగా ఉంటే నల్లోడని, ఇట్లా. సో నన్ను అట్లా చేసేవాళ్ళు. కొంత బాధ అనిపించేది. బట్ ఇంకా ఓకే. అంటే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదమ్మా నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు ఏదో అవుతుంది అని? తెలుసు మేము, వాళ్ళకి కూడా తెలుసు. బట్ అదే హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్ చూపించాలి అంటే కొంత దూరం అనిపించి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఓకే. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది? ఆర్థికంగా, ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఒకసారి మీకు ఇబ్బంది లేకపోతే చూపిస్తారా? అంటే అది అసలు సమస్య లేదు మేడం. నేను ఐ నీడ్ టు జెన్యూన్. సో ఇది దాచిపెట్టడానికి ఏం లేదు, మీరు చూసేయచ్చు. సో ఓకే, బాగుండేది 10 years వరకు. తర్వాత అప్పుడు నా వీక్నెస్ అనుకున్నాను మేడం. ప్రెసెంట్ మై వీక్నెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నిజంగా తెలుసా, అలా చెప్పుకోవాలంటే ఎన్ని ఒడిదుడుకులు దాటుకొని వచ్చి ఉంటారు మీరు ఈ స్టేజ్కి. నేను గర్వంగా చెప్పుకుంటాను మేడం. నువ్వెవరు అంటే నేను బ్యాంక్ ఎంప్లాయీ లేదా ప్రొఫెషనల్ సింగర్ని, కరాటే మాస్టర్ని, ఇది కాదు, కానీ నేను బ్లైండ్ క్రికెట్ ప్లేయర్ని అని చెప్పుకుంటాను. కదండి. అంటే మా బేసిక్గా అన్నీ ఉన్నా కూడా చాలామందికి ఏదో ఒక లోపం ఉంది, నాకు అవ్వట్లేదు, నా పేరెంట్స్ సరిగా చూసుకోవట్లేదు, నేను అందుకే చదువుకోలేదు, లేకపోతే నాకు ఇలా అయింది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ తెలుసా? అంటే బ్లైండ్ అయితే ఏంటి, ఒక క్రికెటర్ అయ్యారు, ఒక కరాటే మాస్టర్ అయ్యారు, మంచి సింగర్, ప్రొఫెషనల్ సింగర్ అయ్యారు. ఎలా కుదిరింది ఇవన్నీ అసలు? కేవలం ఇదే మేడం, మీరు అన్నట్లు ఒక నాకున్నటువంటి ఒక చిన్న వీక్నెస్, నాకున్న ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఇంకొక దాంతో ఏదో అడ్జస్ట్ అవ్వాలన్నట్లు ట్రై చేశా. లైక్ సింగర్గా అంటే టీవీ ఛానల్స్ దాకా పాడా, నాకు ఓన్ ఆర్కెస్ట్రా కూడా ఉంది. సో మీరు ఏ కొత్త పాట ఇచ్చినా ఒక 15 నిమిషాలు నాకు టైం ఇస్తే రిపీట్ పాడి వినిపిస్తాను మేడం, అది ఎంత కొత్త పాట అయినా.
ఓకే. సో అంత పిచ్చి పాట అంటే అది, అంటే ఏదో ఒక దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి, అంటే నాకున్నటువంటి లోపాన్ని కప్పు పుచ్చుకోవడం కొరకు అనొచ్చు, లేదా నేను కూడా సమానంగా కొన్ని చేయగలను మీతో పాటు, లైక్ నార్మల్స్తో అన్నట్లు నాకు నేనుగా కాంపిటేటివ్ అయ్యాయి. ఓకే. సో కరాటే చేశా, కరాటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేశా, మెడల్స్ కొట్టా. అవి ఎలా నేర్చుకున్నారు? మాకు మా బాబాయ్ కరాటే మాస్టర్ మేడం మాకు. ఓకే. ఆయన జపాన్ డాన్ బెల్ట్ సుందర్రాజ్ గారు అని, ఆయన శిష్యరికంలో నేను చేయడం జరిగింది. సో నాకేంటంటే మేడం, నువ్వేదైనా చేయలేవు ఇవాళ యాక్చువల్గా ఏంటంటే విలేజెస్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక బ్లైండ్ అనుకోండి, ఏదో ఒక మూలకు ఉంటారు, ఆకలి అవుతున్నప్పుడు ఇంత పెడితే తినాలి, కూర్చోవాలి. అంటే బయటికి రావడం కానీ వాళ్ళతో పాటు తిరగడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, బ్లైండ్ అంటే వీళ్ళు ఇంకా ఇంతే. అట్లాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అనుకున్నా, ఎందుకు చేయలేము, ఐ కెన్ ఆల్సో డూ ఇట్, ఇది నా మనసులో నాకు నేను అనుకున్నా. సో కరాటే, ఈ పాటలు రాయటం, ట్యూన్లు చేయడం, పాటలు పాడడం, ఓన్ లిరిక్స్ రాయటం, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం, వీటన్నిటితో పాటు ఎడ్యుకేషన్. నాకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్. నేను జాబ్ వస్తే ఎడ్యుకేషన్ వల్లే నాకు జాబ్ రావాలి, లేదంటే ఇప్పుడు నేను నార్మల్స్ నేను ఏం పని చేసుకోవాలి అందరితో పాటు సమానంగా, లైక్ క్యాబ్ డ్రైవర్ గానో లేకుంటే ఇంకొక పనో, లైక్ ఏదో నేను చేసుకుని బ్రతకాలంటే నాకు కొంత ప్రాబ్లం. సో నాకున్నటువంటి ఏకైక ఆధారం, లక్ష్యం నా ఎడ్యుకేషన్ మాత్రమే. సో చదువుకున్నారు, ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు మేడం ఎడ్యుకేషన్ని. ఓకే. అంటే సపరేట్గా మళ్ళీ అప్పుడు బ్రెయిన్ లిప్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను మేడం. నా 10th క్లాస్ వరకు నార్మల్ స్కూల్లో నుంచి చదివా. నా ఎగ్జామ్స్ కూడా నేనే రాసుకున్నా. బోర్డు కనిపించకపోతే దగ్గరికి వెళ్ళి రాసుకునేవాడిని, లేదా పక్కన ఉన్న వాళ్ళని అడిగి రాసుకునేవాడిని, నోట్బుక్స్. ఇంకా తర్వాత మ్యాథ్స్లో నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యా మేడం. ఓకే. అది కారణం ఏంటంటే నాకు ఆ బోర్డు మీద కనిపించక. సో ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నా. ఓకే. నాకు నంద్యాల సెయింట్ లూక్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని ఒక స్కూల్ ఉంటుంది, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్కూల్, బ్లైండ్ స్కూల్. వాళ్ళు మా ఊరికి వచ్చారనమాట, ఒక చర్చ్ ఓపెనింగ్ కానీ మా ఊరు వస్తే, చర్చిలో నేను కాంగో కొడుతూ పాటలు పాడుతున్నది ఆ ప్రిన్సిపల్ వాళ్ళు చూసారు నన్ను. ఓహో ఈ అబ్బాయి కూడా బ్లైండ్ ఉన్నట్లున్నాడని చెప్పేసి నన్ను తర్వాత అడిగితే ఇట్లా సౌండ్స్ సార్ అని చెప్పి వచ్చే మా దగ్గరికి అంటే నేను ఇమీడియట్గా వెళ్ళిపోయా. నేను మళ్ళీ అక్కడ నా న్యూ లైఫ్ నేర్చుకొని జర్నీ స్టార్ట్ చేసి ఆ బ్రెయిల్ నేర్చుకొని మళ్ళీ నేను 10th, ఇంటర్, డిగ్రీ, బ్యాంక్ కోచింగ్ అన్నీ అక్కడ నంద్యాలలో చేశాను. బా, మంచి జర్నీ అండి, మామూలు జర్నీ కాదు. సో ఈ గ్యాప్లో అసలు మళ్ళీ క్రికెట్ వైపు ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు నేను న్యూ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో ఈ నంద్యాల బ్లైండ్ స్కూల్లో, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ముందున్నటువంటి వాళ్ళు. నార్మల్ క్రికెట్ అంటే మామూలుగా ఇట్లా బౌలింగ్ చేస్తారు, బాల్ వేరే ఉంటుంది, అదే ఉంటుంది సౌండ్. ఈ మా బ్లైండ్ క్రికెట్లో ఏంటంటే సింథటిక్ బాల్తో ఉంటుంది, అది అండర్ ఆర్మ్ ప్లేయింగ్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది మేడం. నేను అడిగా ప్రిన్సిపల్ని, ఏంటి సార్ అది ఎలా ఆడుతున్నారు క్రికెట్ అంటే, ఇది మన క్రికెట్ అని చెప్పి నాకు ఆయన ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. క్రికెట్ ఇట్లాగే ఉంటుంది మనది, ప్రజెంట్ మన ఇండియా కూడా ఆడుతుంది, ఇట్లా ఇట్లా అని చెప్తున్నారు, నాకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు క్రికెట్ గురించి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ. నేను గర్వంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేడం ఆ రోజు. నేను అనుకున్నా, ఓహో అంటే బ్లైండ్స్ కూడా ధైర్యంగా క్రికెట్ ఆడేటువంటిది ఒకటి ఉందా. అంటే నేను నార్మల్ క్రికెట్లో ఓన్లీ బౌలింగ్ చేసేవాడిని, సైడ్కి ఉండేవాడిని. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు ఈ క్రికెట్ కూడా నేను ఆడుకోవచ్చా, నేను నా క్రికెట్ అని చెప్పుకునేది నేను ఆడుకునేంత బ్లైండ్ క్రికెట్ ఉందా. స్టార్ట్ చేశాను మేడం 2006లో. సో ఆ స్టార్ట్ చేసిన ఇయర్లో నేను కర్నూలు డిస్ట్రిక్ట్ క్యాప్టెన్ అయ్యాను. తర్వాత 2008లో రాయలసీమ 4 జిల్లాల క్యాప్టెన్ అయ్యాను. 2008లో ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఏపీ టీంకి డెబ్యూ చేశాను. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. బట్ ప్రపంచంలో ఇది ఒకటి ఉంటుంది అనేది ఆ రోజే తెలిసి వచ్చింది. ఎస్ మ్యామ్, 100%. నాకు నా నంద్యాలకు వెళ్ళిన తర్వాతే నా కెరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. లైక్ పాటలైనా, ఈ కరాటే అయినా. అంటే ఆ టైంకి నేను 10th క్లాస్ అంటే కొంచెం వెల్ మెచ్యూర్డ్. ఓకే. సో ఇట్లా అయిన తర్వాత మీ మమ్మీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారా? లైక్ 10th క్లాస్ వరకు బాగానే ఉన్నారు, చాలా బాగా ఉన్నింది జీవితం కూడా. ఇంకా కామన్గా ఉంటుంది కదా మేడం, అందరితో పాటు మా వాడు ఉండలేకపోతున్నాడు, చేయలేడు, అది ఇట్లా కొన్ని ఫీల్ అయ్యే వాళ్ళు. మీకేమనిపించేది హానెస్ట్గా చెప్పండి? అంటే అప్పటి వరకు 2 కళ్ళతో ప్రపంచాన్ని చూసారు మీరు. నేను నా ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ స్టేజ్లో కొన్నిసార్లు బాగా ఇబ్బంది పడేవాడిని మేడం. అంటే లైక్ ఎలా చేయాలి, ఫ్యూచర్ లైఫ్ ఏంటి అని కొంచెం ఆలోచించారు. బాగా ఆలోచించాం మేడం. బాధ కూడా వేసేది, చాలా బాధ అనిపించేది.